స్త్రీలకు మరింత సురక్షిత ప్రయాణం కోసం మరో సరికొత్త ప్రయత్నం చేస్తుంది తెలంగాణ సిఐడి పోలీస్ మహిళా భద్రతా విభాగం. ఇప్పటికే ఎమర్జెన్సీ డయల్ 100 లేదా డయల్ 112 సేవలను ఆపదలో ఉన్న మహిళలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది సిఐడి ఉమెన్ సేఫ్టీ వింగ్. ఒంటరి ప్రయాణాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆర్టీసీ, ఆటో, మెట్రో సహా వివిధ రవాణా వ్యవస్థల అనుసంధానంతో పటిష్టమైన భద్రతతో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశాలను సులభతరం చేస్తుంది ఉమెన్ సేఫ్టీ వింగ్. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు, ఊబర్, ఓలా, ర్యాపిడో, ఆటో ఇలా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటున్న మహిళల సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతుంది. అయితే ప్రజా రవాణా వ్యవస్థని ఉపయోగించుకుంటున్న మహిళలు, యువతులు, బాలికలకు ఆకతాయిల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇక అదే పనిగా ఆడవాళ్లని వేధించే పోకిరీల సంగతి చెప్పక్కర్లేదు. ఆడపిల్ల ఒంటరిగా దొరికితే చాలు రకరకాల వేధింపులు ఎదుర్కోక తప్పని పరిస్థితి. మారిన టెక్నాలజీ ఆడపిల్లల ప్రయాణాన్ని కొంత సులభతరం చేసిన మాట వాస్తవమే అయినా స్త్రీల ఒంటరి జర్నీ మాత్రం ఎప్పటికప్పుడు ఓ సవాల్గానే మారుతుంది. ఒంటరిగా ఎటు వెళ్లాలన్నా ఆడపిల్లలు 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఇంకా ఉందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొంతకాలం క్రితం హైదరాబాద్ నగరంలోని ఓ అమ్మాయికి క్యాబ్ డ్రైవర్తో ఎదురైన చేదు అనుభవం ఎవరినైనా ఉలిక్కిపడేలా చేస్తుంది. క్యాబ్ బుక్ చేసుకున్న ఆ అమ్మాయిని ఎక్కడికెళ్లాలి, ఏం చేస్తుంటారంటూ మాటల్లోకి దింపి మీరు చాలా అందంగా ఉంటారంటూ మొదలుపెట్టాడు క్యాబ్ డ్రైవర్. కార్ డ్రైవ్ చేస్తూనే షర్ట్ గుండెలు విప్పాడు. ఆ తరువాత ప్యాంట్, ఇలా దుస్తులు విప్పి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ అమ్మాయి బీతిల్లి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆ అరుపులకు కంగారు పడ్డ క్యాబ్ డ్రైవర్ కారుని కొద్దిగా స్లో చేయడంతో కారులో నుంచి దూకేసి అమ్మాయి తనను తాను కాపాడుకోగలిగింది. ఈ ఉదంతం తెలిసిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పందించి కార్ డ్రైవర్ ను ట్రేస్ చేసి తదుపరి చర్యల కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆర్టీసీ బస్సుల్లోనూ, మెట్రో రైళ్లలోనూ, ఆటోల్లో, క్యాబ్స్ లో కేవలం చేతలతోనే కాదు, ఆడవాళ్ల ఎదుట పురుషులు తమ ప్రైవేట్ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేయటం ద్వారా చేతలు, మాటలతోనే కాకుండా సంజ్ఞల ద్వారా ఆడవాళ్లను సెక్షువల్ గా వేధిస్తున్న అనుభవం దాదాపు అందరి మహిళలకు ఏదో ఒక టైంలో ఎదురయ్యే ఉంటుంది. కానీ ఇది లైంగిక వేధింపు అనే విషయం తెలిసి కూడా ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో, చెబితే నమ్ముతారో లేదో, లేదంటే కళ్ళు మూసుకొని మీ పని మీరు చేసుకోవచ్చుగా, అతను మిమ్మల్నేమీ తాకలేదుగా లాంటి నీతి సూత్రాలను వినాల్సి వస్తుందనో ఆడపిల్లలు నోరు మెదపరు. ఇలాంటి ఘటనల వల్ల మానసికంగా కుంగిపోతున్న మరో వ్యక్తికి తెలియనివ్వరు. అసలు ఇలాంటి జుగుప్సాకరమైన ఘటనలను జీవితాంతం మోస్తూ తమలో తామే కుమిలిపోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని బాధపడుతున్న మహిళల కోసం తెలంగాణ సిఐడి పోలీస్ మహిళా భద్రతా విభాగం ఓ వినూత్న ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. మహిళలకు మరింత భద్రమైన ప్రయాణ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కట్టుదిట్టమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సంసిద్ధమైంది తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం. ఏ సమయంలోనైనా నిర్భయంగా ప్రయాణించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల సురక్షిత ప్రయాణం కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు తెలంగాణలోని ప్రజా, ప్రైవేటు రవాణా వ్యవస్థలతో కలిసి సంయుక్త కార్యాచరణను చేపట్టింది తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్. 3 కమిషనరేట్ల పరిధిలో టీజీఎస్ ఆర్టీసీ, మెట్రో రైల్, ఐసీసీసీ, రవాణా శాఖ, ప్రైవేట్ బస్సు సేవల సంఘం, ఆటో డ్రైవర్ల సంఘాలతో కలిసి బహుళ సంస్థల భాగస్వామ్యంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాని పేరే సురక్షిత రవాణా పథకం. స్త్రీలు, యువతులు సురక్షితంగా ప్రయాణించే అవకాశాలను మెరుగుపరిచేందుకు సురక్షిత రవాణా పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం. లైంగిక వేధింపుల ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టడం ఈ పథకంలో ప్రాథమిక అంశం. ఆడవాళ్లను, బాలికలు, యువతులను అసభ్యంగా తాకడం, సంజ్ఞల ద్వారా, ఫ్లాషింగ్ ద్వారా లైంగికంగా వేధింపులకు పాల్పడుతుంటే ఇకపై కంగారు పడాల్సిన పని లేదు.
100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. దీని ద్వారా బస్ కండక్టర్ లేదా ఆటో డ్రైవర్లు లేదా మహిళలు తామే తక్షణ స్పందన కోసం ఈ నంబర్లకు డయల్ చేయొచ్చు. మెట్రో రైళ్లలో అయితే ఈ 2 నంబర్లకు డయల్ చేయడంతో పాటు అలారం అలర్ట్ బటన్ను సైతం నొక్కి తమ సమస్యను రికార్డ్ చేయొచ్చు. దీని ద్వారా కంట్రోల్ రూమ్ ఏజెంట్లు తక్షణమే స్థానిక పోలీస్ పాట్రోలింగ్ బృందాలను అప్రమత్తం చేస్తారు. ఫిర్యాదు అందిన తక్షణమే పోలీస్ పాట్రోల్ వాహనాలు అత్యవసర నంబర్కి డయల్ చేసిన వారిని చేరుకుంటాయి, నేరస్తుడిని అదుపులోకి తీసుకుంటాయి. ఆ తర్వాత షీ టీమ్స్ దర్యాప్తు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభిస్తారు. రవాణా సంస్థల మధ్య సమన్వయం కోసం సంబంధిత సంస్థల నుంచి నోడల్ ఆఫీసర్ని నియమిస్తారు. వేధింపులపై బస్ కండక్టర్ని ప్రయాణికులు సంప్రదించొచ్చు. కండక్టర్లు సైతం ఈ నంబర్లకు డయల్ చేస్తారు. ఈ పథకం ప్రాధాన్యతపై అవగాహన కోసం టీజీఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్లకు అంతర్గత శిక్షణ ఇస్తారు. సుశిక్షిత సిబ్బంది, సమర్థవంతమైన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, విస్తృత ప్రజావగాహన ఈ మూడింటి ద్వారా మహిళలకు సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించేందుకు తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం కృషి చేస్తోందంటున్నారు సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా.